న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, పోలవరం, కాట్రేనికోణ మండలాల్లో 322 కేసుల్లో పట్టుబడ్డ సుమారు 25 లక్షల విలువైన 3,607 లీటర్ల మద్యం బాటిళ్లు, 776 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేసిన పోలీసులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, పోలవరం, కాట్రేనికోణ మండలాల్లో 322 కేసుల్లో పట్టుబడ్డ సుమారు 25 లక్షల విలువైన 3,607 లీటర్ల మద్యం బాటిళ్లు, 776 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేసిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు. ముమ్మడివరంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం డీఎస్పీ వైఆర్కే ప్రసాద్, ఎక్సైజ్ ఏఈఎస్ జి అమర్బాబుల సమక్షంలో ధ్వంసం చేశారు అధికారులు. తీసుకోండి మనండి ఏమేమి
జిల్లా పిఠాపురంలోని ఈ నెల 14న జనసేన భారీ బహిరంగ సభ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ బహిరంగ ఏర్పాట్లు చేసిన పవన్. జిల్లా పిఠాపురంలోని ఈ నెల 14న జనసేన భారీ బహిరంగ సభ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ బహిరంగ ఏర్పాట్లు చేసిన పవన్ మొదట 3 రోజుల పాటు ప్లీనరీ ఉంటుందని ప్రకటించినప్పటికీ పరిస్థితుల దృష్ట్యా ఒక్క రోజుకే సభను పరిమితం చేసిన పవన్ చిత్రాడ కాకినాడ రోడ్లో ఉన్న ఎస్పీ వెంచర్ ప్రాంగణంలో సభ ఏర్పాటు. సభకు సంబంధించి వేదిక ఏర్పాటుకు గాను భూమి పూజ చేసిన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన ఎమ్మెల్యేలు 15 ఎకరాల స్థలంలో సభ ఏర్పాట్లు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న జనసేన కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. కొద్దిగా అందరూ కొంచెం దూరంగా వెళ్తే కొంచెం చూడాలి కొంచెం ప్లీజ్ 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 ఇక్కడ వేయించండి సార్ చూసుకుంటారు ప్లీజ్ చూస్తా క్లియర్ ఎల్సేపు క్లియరెన్స్ ఇచ్చాను ప్లీజ్ 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 మూవ్ ఎవరికి నాయకులుగా నాయకులుగా జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జాతీయ రహదారి 216 ఆనుకొని ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో మాఘమాసం నెల రోజులు ఆలయంలోని సూర్య నమస్కారాలు నిర్వహించి ముగింపు రోజు సందర్భంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం చేసి అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జాతీయ రహదారి 216 ఆనుకొని ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో మాఘమాసం నెల రోజులు ఆలయంలోని సూర్య నమస్కారాలు నిర్వహించి ముగింపు రోజు సందర్భంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం చేసి అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 7 సంవత్సరాల నుంచి భక్తుల సహాయ సహకారాలతో ఈ ఆలయంలోని నెల రోజుల పాటు సూర్య నమస్కారాల యోగాసనాలు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లుగా ఆలయ అర్చకులు తెలియజేశారు. మానవుడు నిత్య ఆరోగ్యంగా యవ్వనంగా ఉండాలి అంటే సూర్య నమస్కారాలు చేస్తే మంచిదని అర్చకులు తెలిపారు.
తీసిపోతున్నా నేను మాఘమాసం సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా ఈ నెల రోజులు కూడా షిరిడి సాయిబాబా వారి గుళ్ళో ధ్యానంలో చక్కగా సూర్య నమస్కారాల పూజా కార్యక్రమం జరిగింది. ఈరోజు మహాపూర్ణాహుతి అన్నదాన కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తవుతోంది. గత 7 సంవత్సరాలుగా మేము ఈ యానంలో ఈ సాయిబాబా వారి మందిరంలో సూర్యనారాయణమూర్తి యొక్క పూజ జరిపిస్తున్నాం. భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. కావున శరీరాన్ని ఆరోగ్యంతో కాపాడుకోవాలంటే సూర్యనారాయణమూర్తి ఒక్కడు మాత్రమే ఆయనకి అనుగ్రహాన్ని కల్పిస్తాడు. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, కానీ ఐశ్వర్యం మాత్రం సూర్యనారాయణమూర్తే ఇస్తాడు. సర్వదేవతా స్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క కార్యక్రమం సూర్య నమస్కారాలు ఈ రోజుతో పూర్తయ్యి మాఘమాసం మొదటి రోజు ప్రారంభించి అమావాస్య తిథి నాడు పూర్ణావతి చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ రోజుతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. కాబట్టి భక్తులందరూ కూడా జరిగేటువంటి ఈ సూర్య నమస్కారాల్లో పాల్గొని ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పొంది ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆయుర ఆరోగ్యాలు పొంది సుఖంగా ఆనందంగా జీవించాలని, ధర్మంతో ఉండాలని మా సాయిబాబా గుడి అర్చకులు సూరిబాబు గారి తరఫున, అలాగే నా పేరు ఇంద్రగంటి రత్నసాగర్ శర్మ, అలాగే అర్చకుల యొక్క కుమారుడైనటువంటి వేదం నేర్చుకుంటున్నాడు వేద పండితుడు శ్రీవత్స భాస్కర శర్మ గారు అనుగ్రహం, బ్రాహ్మణ అనుగ్రహం కూడా మీ అందరికీ కలగాలని, ఆ అనుగ్రహంతో సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో అందరూ కూడా చక్కగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ శుభం, స్వస్తి. మలికిపురంలోని ఏఎఫ్టి విద్యా సంస్థలో చదువుతున్న డిగ్రీ, ఇంటర్, హైస్కూల్ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. తమ కళాశాల ఎంట్రన్స్ ద్వారం గేట్ సమీపంలో పంచాయతీ వారు సులభ్ కాంప్లెక్స్ కట్టేందుకు సన్నాహాలు చేయడంతో ఆందోళనకు దిగారు. మలికిపురంలోని ఏఎఫ్టి విద్యా సంస్థలో చదువుతున్న డిగ్రీ, ఇంటర్, హైస్కూల్ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. తమ కళాశాల ఎంట్రన్స్ ద్వారం గేట్ సమీపంలో పంచాయతీ వారు సులభ్ కాంప్లెక్స్ కట్టేందుకు సన్నాహాలు చేయడంతో ఆందోళనకు దిగారు. ఈ పబ్లిక్ సులభ్ కాంప్లెక్స్ వల్ల తమకు చాలా ఇబ్బంది ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ సులభ్ కాంప్లెక్స్ వేరే ప్రాంతానికి మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే తమ నిరసన కొనసాగుతుందని చెప్పారు. అనంతరం పంచాయతీ వారికి షరతులతో కూడిన వినతి పత్రాన్ని వారు అందజేశారు. నిర్మాణం జరగబోయేటువంటి దాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి కాలేజీ సర్టిఫికేట్ల అనేక ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా My name is C.H. Soumya. I'm studying in second year BSc Biotechnology in MBN JS Degree College. Today ఇక్కడ మేము ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మా కాలేజ్ ప్రాంతంలో సులభ్ కాంప్లెక్స్ అనేది నిర్మించడానికి పంచాయతీ వాళ్ళు నిర్ణయిస్తున్నారు. దాని ద్వారా మా స్టూడెంట్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అవుతారు. మా అందరికీ చాలా అసౌకర్యంగా ఉంటుంది. దయచేసి పబ్లిక్ టాయిలెట్స్ని నిర్మించకుండా రద్దు చేయాలని మా స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి పంచాయతీ వాళ్ళు మా ధర్నాన్ని
అర్థం చేసుకుని ఈ పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు మంసూర్ అండి. నేను ఎంవిఎన్జిఎస్ఆర్ ఆర్బీఆర్ కాలేజ్లో డిగ్రీ చదువుతున్నాను. ఇక్కడ ఇవాళ మేము అందరం ఎందుకు గ్యాదర్ అయ్యామంటే ఇక్కడ కాలేజ్ ప్రిమిసెస్లో టాయిలెట్స్ కడతానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే కాలేజ్ ప్రిమిసెస్లో ఇప్పుడు కూడా టాయిలెట్స్ అనేది కట్టకూడదు. ఇక్కడ సుమారు 1500 మంది పిల్లలు అనేది చదువుతున్నారు. హై స్కూల్ కానివ్వండి, లేదంటే ఇంటర్ కాలేజ్ కానివ్వండి, అందరూ కలిపి ఇక్కడ కాలేజ్ ప్రిమిసెస్లో అసలు ఎందుకు కడతారు? కాలేజ్ మీరు అంతగా కట్టాలనుకుంటే ఇంకా షాప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, వాళ్ళని అడిగి ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ గవర్నమెంట్ వారు మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రొటెస్ట్ అనేది జరుగుతూనే ఉంటుంది, మీరు కడతాం ఆపే వరకు కూడా ఖచ్చితంగా. కాకినాడ జిల్లా జగ్గంపేట కిల్లంపూడి మండలం సోమవారం జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గూడ్స్ ఆటోను ఢీకొట్టిన కారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏలేశ్వరం మండలం సోమవారం గ్రామానికి చెందిన సుంకు బాబ్జీ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా సమాచారం అందుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేట కిల్లంపూడి మండలం సోమవారం జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గూడ్స్ ఆటోను ఢీకొట్టిన కారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏలేశ్వరం మండలం సోమవారం గ్రామానికి చెందిన సుంకు బాబ్జీ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా సమాచారం అందుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టారు. పేట మండలం వాడపాలెం కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. సమస్యలపైన ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించడం జరిగిందని, ఈ అర్జీలను ఆయా సంబంధిత అధికారులకు అందజేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. పేట మండలం వాడపాలెం కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. సమస్యలపైన ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించడం జరిగిందని, ఈ అర్జీలను ఆయా సంబంధిత అధికారులకు అందజేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. నేడు నిర్వహించిన ప్రజా దర్బార్లో 51 వినతులు వచ్చాయని, వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని సత్యానందరావు తెలిపారు. అదందరికీ భయం లేదు, వచ్చినప్పుడు చేయించామని చెప్పండి. వచ్చినప్పుడు అన్ని అయిపోలేదు చూస్తారండి చేయించాం. అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.